హలో ఎవ్రీవన్. ప్రస్తుతానికి మేము వచ్చేసి కోమటి చెరువు సిద్దిపేట దగ్గరికి వెళ్తున్నాము. వీకెండ్ కాబట్టి ఎంజాయ్. గూగుల్లో సెర్చ్ చేస్తే విన్నాను ఈ చెరువు అనేది చాలా బాగుంటుందంట. సో మేము ఒక వీకెండ్ ప్లాన్ చేసుకొని ఓన్లీ 1 డే ట్రిప్ అండి అంతే. సో వెళ్తున్నాము. సో ఇప్పుడే మేము చేరుకున్నాము అక్కడ. ఇది వచ్చేసి డైనోసార్ పార్క్ మాట. ఈ చెరువు దగ్గర డైనోసార్ పార్క్ ఉంటుంది. సో ఆ పార్క్ తర్వాత ప్రస్తుతానికి మేము అడ్వెంచర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇది వచ్చేసి అడ్వెంచర్ ఆఫ్ డైనోసార్స్. ఇది మొత్తం 4D మాట. సో కేవలం ఒక 6 మెంబర్స్ మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. నాకైతే చాలా భయం వేస్తుంది. సో తర్వాత అంత భయం ఏం లేదు. ఇది పిల్లలు మాత్రం బాగా చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట ఈ రైడ్. ఎంత బాగుంది చూసారా, మొత్తం 4D మాట. ఓన్లీ 6 మెంబర్స్ మాత్రమే అలౌ చేస్తారు. సో చాలా 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 బాగుందండి. చాలా 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 సూపర్గా ఉందండి ఈ 4D అనేది. యాక్చువల్లీ అది విలేజ్, కానీ విలేజ్లో కూడా ఇంత మంచిగా చేశారని అనుకోలేదు. సో మీరు కూడా వెళ్ళండి. చాలా ఓన్లీ 1 డే ట్రిప్ అంట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ. సో ఇది వచ్చేసి సిద్దిపేట దగ్గర ఉంటుందన్నమాట. అది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు ఐడియా ఉంటుంది. అందరు బాగా ఎంజాయ్ చేస్తారండి. సో నెక్స్ట్ మేము బోటింగ్కి వెళ్దాం అనుకున్నామండి. సో బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము ప్రస్తుతానికి. సో బోట్ ఓకే. ఇప్పుడే బోట్ ఎక్కేసామండి మేము అందరము. వావ్, ఎంత కలర్ఫుల్ ఉందో కదా. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి.
సో ఈ పియానో మీద జంప్ చేసుకుంటా చాలా చాలా ఫోటోషూట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి నైట్ పార్క్ అన్నమాట. లోకల్లో ఉన్న వాళ్ళు బాగా వస్తుంటారు ఇక్కడ. కానీ వ్యూ చాలా బాగుంది కదా, ఆ లైటింగ్స్ చాలా 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 బాగుంది. ముఖ్యంగా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేసి చెరువు. ఈ చెరువు మీద నడుచుకుంటూ వెళ్ళాలి. సో మనకి ఆ వ్యూ అలా చాలా బాగుంటుంది. ఆ వాటర్ కానీ ఆ లైటింగ్స్ కానీ చాలా 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 బాగుంటుంది. సో మనకి ఇప్పుడు ఒక వ్యూ కనిపిస్తుంది, చూడండి ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చేసి ప్రొజెక్టర్ ఉంటుందన్నమాట. దాని ముందర నిల్చుంటే మనకి ఒక 3D లాగా వస్తుందన్నమాట. మన ముందర టైగర్ ఉన్నట్టు జంప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. పిల్లలు మాత్రం చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, నేను చెప్తున్నాను కదా. సో చూసారా, మేమందరం ఇలా నిల్చున్నాము. సో టైగర్ మనకు దొంకినట్టు మనకు అలా చూపిస్తుంది అనమాట. అది లైవ్ డెమో అది. మనం ఏం చేయాలంటే ఆ స్క్రీన్ ముందర మనం నిల్చుంటే మనం ఎలా చేస్తామో ఆ లైన్ అట్లా మన మీదకి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.